బహుశా మీరు కూడా వారిలో బహుశా మీరు కూడా వారిలో ఒక్కడు కావచ్చు. ఇటు అటు ఇతరులు కూడా ఎంతో మంది అక్కడే అడ్డంగా చేరే బడో లేక నిద్రపోతూనే ఉండేవారు. బాబాకు వెనుక వైపు సామాను ఉంచే గదిలో పరమ విరాగి సే సేవా తత్పరుడైన అబ్దుల్లా అనే భక్తుడుండేవాడు. ఒకరోజు అర్ధరాత్రి బాబా గట్టిగా కేకలు వేస్తూ అబ్దుల్లాను పిలిచి, నా ప్రక్కలోకి దయ్యం వచ్చి చేరింది చూడరా అని అన్నారు. బాబా విగ్గరగా మరలా మరలా పిలవగా అబ్దుల్ దీపాన్ని చేతుబుచ్చుకొని వచ్చాడు. బాబా గట్టిగా కేకలు వేస్తూ, ఇప్పుడు ఇది ఎక్కడే ఉండింది కదా అని అన్నారు. అంతా బాగా చూచాను, ఇక్కడ నాకేదీ కనిపించలేదు అని అబ్దుల్ చెప్పాడు. కళ్ళు తెరిచి సరిగ్గా చూడరా అని బాబా మరలా చెప్పారు. అబ్దుల్ అంతా తిరిగి తిరిగి చూచాడు. బాబా తమ సటకాతో నేలపై కొట్టుతుంటే బయట నిద్రపోతున్న జనం మేల్కొని చూడసాగారు. అమీర్ సక్కర్ కూడా మేల్కొన్నాడు. ఇవాళ ఇదేం గొడవ? ఈ అర్ధరాత్రప్పుడు మాటి మాటికి సటకా దెబ్బలు ఎందుకబ్బా? బాబా లేలగని ఎక్కడి నుండో పాము ప్రవేశించింది అని బాబాకు తెలిసింది. అమీర్కు అర్థమైంది. అతనికి బాబా యొక్క స్వభావం బాగా అనుభవపూర్వకంగా తెలుసు. బాబా మాట్లాడే పద్ధతి తెలుసు. పరిస్థితినంతా అర్థం చేసుకున్నాడు. భక్తులకు ఏదైనా అరిష్టం సంభవిస్తే బాబా అది తమకే కలిగినట్లు చెప్తారు. బాబా యొక్క భాష అమీర్కు అవగతం. అందువలన అతడు విషయం అర్థం చేసుకున్నాడు. ఇంతలో అతని పక్క వద్దే ఏదో కదులుతున్నట్లుగా కనిపించింది. వెంటనే అబ్దుల్, ఇక్కడికి దీపం పట్టుకురా అని అమీర్ అరిచాడు. దీపం బయటకు తీసుకొని రాగానే ఆ వెలుతురిలో చుట్టుకొని ఉన్న పాము కనిపించింది. పాము తలను క్రిందకు పైకి కదిలిస్తూ జనం దాన్ని అక్కడే చంపేశారు. ఇది బాబా యొక్క మహాదపకారమని తలచి బాబా తమ విచిత్ర పద్ధతితో ఎట్లా భక్తులను జాగరూకులను చేస్తారు కదా అని అనుకున్నాడు.